ఒకటి అందరికి చూస్తారా ఒక్కొక్కరికి ఇంతమంది ఉన్నారు, అందరి గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. కాకపోతే సమస్యలు ఉన్న వాళ్ళు మాట్లాడినప్పుడు ఎక్కడి నుండి వచ్చారు, ఏం చేస్తున్నారు అనేది, ఏ ఊరు ఏ డిస్టిక్ అని ఉంటారు కదా జనరల్గా, కొంచెం బయోగ్రఫీ చెప్తే బాగుంటుందని కోరుకుంటా. మిత్రులారా, అంతమందిలో నా పేరు జాటం హుసేన్ నాయక్, నాది మహబూబాబాద్ డిస్టిక్, ఇప్పుడు ప్రజెంట్ డిస్టిక్, పాతది వరంగల్ డిస్టిక్, గూడూరు మండల్, ఒక గ్రామీణ ప్రాంతం. నేను మరి చాలా మంది పూర్ ఫ్యామిలీ ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాను, ఆల్మోస్ట్ పూర్ ఫ్యామిలీ, గరీబ్ వాళ్ళే. నేను కూడా అట్లాంటి స్థితిగతులు చూసి ఆవులు మేకలు మేపిలో లేదు, మా అయ్య వాళ్ళు మేపేవాళ్ళు, అమ్మ వాళ్ళు అన్నదమ్ములు మేపుతారు కదా, ఖాళీ ఉన్నాడు మనం గెట్టేవాళ్ళు. అప్పుడు చదువుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉండే, అప్పుడంతా స్కోప్ కూడా తల్లిదండ్రులు ఇవ్వలే. మనం టీచర్ కొడతారనే భయంతోనే మేము మ్యాక్సిమం అవాయిడ్ చేసి, ఇప్పుడు టీచర్ కొట్టేటోళ్ళు లేవు, కూర్చోబెట్టి చదివిద్దా అన్న చదివేటోళ్ళు లేవు. ఆనాడు కొట్టి చదివించారు, ఇప్పుడు కూర్చోబెట్టి అన్ని పెట్టి చదివిద్దా అన్న చదివేవాళ్ళు కొంచెం తక్కువ. సరే, ఇప్పుడున్న యుగం అలాంటిది, సోషల్ అవేర్నెస్ పెరిగింది, చేతిలో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు తయారైంది కాబట్టి దాంట్లో కూడా కొంత దీనం భాగం అయింది. మిత్రులారా, నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కన్నా నేను బిజినెస్ మ్యాన్ని. చిన్నగా 1200 రూపాయలతో చిన్నపాటి ఉద్యోగం స్టార్ట్ చేస్తూ, ఆ తర్వాత కాలక్రమేణా నేను కొంత సొంతగా బిజినెస్ పెట్టుకొని, బ్రాడ్బ్యాండ్ మీకు తెలిసే ఉండొచ్చు, ఆల్మోస్ట్ ఇక్కడ తెలంగాణ మన వరంగల్ డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ పరిచయం ఉంటుంది, హైరిచ్ బ్రాడ్బ్యాండ్. ఆ సంస్థ నేను ఒక్కరితో స్టార్ట్ చేసుకున్నా బిజినెస్ని. ఆనాడు కొంచెం స్కోప్ అట్లా ఉండేది, టెలికాం సంస్థ అప్పుడు, ఇంటర్నెట్ జమానా అప్పుడే స్టార్ట్ అయింది. ఆ మూమెంట్లో నేను స్టార్ట్ చేయడం, అక్కడనే జాబ్ చేయడం, అంత జాబ్ చేస్తూ ఇలా చిన్న చిన్న కాలక్రమేణా కొంత నా ఒక్కరితో స్టార్ట్ అయిన 1000 మంది ఉద్యోగాలు ఇచ్చుకుంటా. ఆ తర్వాత ఏదో బుద్ధి పుట్టి, ఏదో ఎండ్ ఆఫ్ ద డే ఏదో థాట్ ఉంటుంది కదా, చిన్నలాంటి నుండేమో జాబ్ చేశాను, దాని తర్వాత అటువంటి బిజినెస్కి వెళ్ళిపోయా. బిజినెస్కి వెళ్తూ మళ్ళీ రాజకీయాలకు వచ్చేసాను. అది నడుస్తూనే దీనికి వచ్చేసాను. అంటే ఒక 6, 7, 8 సంవత్సరాలు ఇలా కాలం ఇలా తీసుకుంటే వెళ్ళిపోయినా. దాదాపు 8 సంవత్సరాలు అయిపోయింది నేను పొలిటికల్గా ఎంట్రీ అయ్యి. సొసైటీకి నేను నా మారుమూల గ్రామ ప్రాంతాల నుండి వచ్చినాను కాబట్టి ఆ కష్టాలు నాకు కొంత అవగాహన ఉంది. కాబట్టి మనం కూడా ఎంత కమాయించినా, ఏం చేసినా, ఏమి పట్టుకుపోయేది లేదు, తీసుకొచ్చేది కూడా కాదు. కానీ కడసారి పోయినప్పుడు మనం అడిగే వాళ్ళు ఉండాలి, కడసారి పోయినప్పుడు మన గురించి మాట్లాడే వాళ్ళు ఉండాలి. అది చెడుగా మంచి అనేది మనం చేసే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనేది నా భావన. ఆ ఆధారంగా నేను కూడా ఒక చిన్న పని చేయాలంటే, సోషల్ సర్వీస్ చేస్తా అంటే ఆటోమేటిక్ రాజకీయాల్లో కొంత, అంటే మీకు ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే, రేపటి భవిష్యత్తు మీరు. ఇగో ఈ చైర్లు మీరు, మా చైర్లు బయటికి వెళ్తే మీరు ఇక్కడికి వస్తే మేము బయటికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ ఉన్న దాంట్లో నేనే ఒక మారుమూల గ్రామం నుండి ఈ స్టేజ్ కూర్చున్నా, మీ దాంట్లో కూర్చోరండి, ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారు. ఇంటికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా వెళ్ళిపోతారు. ఎవరు డెఫిని ముందే డిసైడ్ అయి ఉండరు, నేను లాస్ట్ ఇదే కంప్లీట్ అయినది, నేను ఇదే చేసుకుంటా అంటే అది కలగానే మిగులుతుంది. అలా అనుగుణంగా నడిచిపోవాలి. డ్రీమ్ ఉంటే తప్పులేదు, చిన్న ఆశ ఉంటే తప్పులేదు, అని నేను ఇట్టే కావాలనేది మాత్రం కరెక్ట్ కాదు. అది కాకపోతే మాత్రం ఉండకుండా పోతారా? కాబట్టి అలాంటి కోరికలు ఉంటాడు. చిన్న చిన్న కోరికలు లేకపోతే బతకడం వేస్ట్. కానీ
అలా చేసి సర్టిఫికేట్ కూడా తెస్తే కూడా మీకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావాలి కదా, అది వచ్చేదాకా మీరేం మాట్లాడద్దు ఇక్కడ. సార్ వీఆర్ ఇన్ ద యూనివర్సిటీ, వీఆర్ సర్వింగ్ ద స్టూడెంట్స్. మేము క్లాసులు చెప్పుకోవాలా, గవర్నమెంట్ చుట్టూ తిరగాలా? పిల్లు మన కేసు ఉంది కదా, 15 days లో క్లోజ్ చేయమన్నారు కదా, అదొకటి. అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాకుండా చీఫ్ సెక్రటరీ ఆల్సో నోటీస్ పంపిదండి. చీఫ్ సెక్రటరీ కూడా నోటీస్ ఇచ్చేది. ఇది కూడా లాభేనా? సేఫే కదా. అంటే ఒకటి అందరికి చూస్తారా, ఒక్కొక్కరికి ఒకటి సపరేట్ ఉన్నాయా? సపరేట్